నా పానీయమును కాపాడువాడువు నీవే, భక్తుల ప్రాణమును కాపాడువాడువు నీవే. ఇట్లా బైబిల్లో చాలా విషయాలు, స్వాస్థ్యమును కాపాడువాడువు నీవే, అన్ని చోట్ల కాపాడువాడు కాపాడువాడు అనని ఆ వాక్యాన్ని మనం వింటూనే ఉన్నాం. దేవుడు కాపాడకుండా ఏదీ లేదు. సమస్తమును కాపాడుచు ఉన్నవాడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కాపాడకుండా నరులు తమంతటికి తామే కాపాడుకోవాలని శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుషుల యొక్క కావలి వ్యర్థమే. యెహోవా కాపాడని ఎడల దానిని కాపాడువారు ప్రయాసము, దానిని కావలి కాయువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా కాపాడాలి. ఆయన మాత్రమే కాపాడగలిగిన శక్తివంతుడు, సమర్థుడు, బలవంతుడు, కాపాడగలిగిన నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మాట 121వ కీర్తనల గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలు, యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును. అక్కడ నేను ఆ మాట చదువుతూ ఉంటుంటే, యెహోవా ఏ విషయాలలో మనల్ని కాపాడుతాడు వివరించడానికైతే చాలా ఉన్నాయి, కానీ చెప్పాలనుకున్న మాటలు అదే అధ్యాయములో ఒక ముచ్చటగా 3 మాటలు చెప్తానండి. ఆ మాటలు ఏమిటంటే, అక్కడ మనం చదువుకుంటూ ఉంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును అనే మాట నేను మీతో చెప్తాను. మొదటి పాయింట్గా, ప్రాణము అనంటే బైబిల్లో ఆదికాండంలో దేవుడే చెప్తాడు. ఆ మాట మనం ఆదికాండంలో చదువుకుందాం. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 4వ వాక్యం 5వ వాక్యం చదువుకుందాం. 9వ అధ్యాయము 4, 5 వాక్యాలు చదువుకుందాం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దానికి ప్రాణము. చూడండి, అక్కడ రక్తమే ప్రాణము. రక్తము లేకపోతే శరీరము వృధానే. యాకోబు రాసిన పత్రికలో, కొత్త నిబంధన యాకోబు గారు రాసిన పత్రిక మనం చదువుతూ ఉంటుంటే ఆ మాటలో కూడా చక్కగా రాయబడుతుందండి. ఆ మాట కూడా చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యంలో, లేని శరీరం అంటే ప్రాణం అనేది ఏంటి? రక్తము. రక్తమే దానికి ప్రాణము. రక్తము లేకపోతే శరీరము లేదు, శరీరం నిలబడదు. రక్తము లేకపోతే శరీరానికి బలం లేదు. రక్తమే దానికి ప్రాణము, రక్తమే శరీరానికి ఆధారము. రక్తము లేకపోతే ప్రాణము లేనట్టే, రక్తం కోల్పోతే ప్రాణం లేనట్టే. అంటే ప్రాణము ఏమై ఉందంటే రక్తమై ఉంది. రక్తమంతా పోతే ప్రాణం పోయినట్టే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి కొంత వివరించుదాం. అదేమిటంటే, ప్రాణం పోయినంత పని ఉంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రాణం పోయే అంత పరిస్థితులు వలన ప్రాణాలు పోయే ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమంది ప్రాణాలు తీసుకునే అంతగా మాట్లాడుతూ ఉంటారు. ప్రాణాలు కోల్పోయే మాటలు, ప్రాణం పోయినంత పని అయింది. ఇంకా బైబిల్లో నేను చదువుతూ ఉంటుంటే, ప్రాణాలు కాపాడుకొనున్నట్లుగా మీరు పారిపోండి, మీరు పారిపోకపోతే మీ ప్రాణాలు కోల్పోయి. యోబు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతని భక్తి ఏమిటో నేను తేల్చుతానని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరేటప్పుడు దేవుడు ఒక మాట ఆ అపవాదితో అంటూ ఉంటాడు. అదేమిటో తెలుసా? నువ్వు వెళ్ళు, శోధించు, కానీ ప్రాణము ముట్టవద్దు. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తూ ఉంటాం. ప్రాణమును ముట్టవద్దు అంటే కారణం ఏంటంటే, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు, అవమానాలు,
లేకపోతే అవరోధాలు ఎదురైనా దేనికో తెలుసా? నీ దేహమునకే కానీ నీ ప్రాణం పోయే అంతగా ఆయన నీకు సమీపింపనివ్వడు. ఎందుకంటే నీ ప్రాణమును కాపాడువాడు ఆయనే. నీ ప్రాణాన్ని కాపాడుచున్నటువంటి వ్యక్తి ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ప్రాణం పోయే పరిస్థితులు ఎన్నైనా ఏదొచ్చినా నా దేవుడే వాటి నుండి నిన్ను కాపాడును గాక. మరొక మాట కూడా అందుట్లో మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అండి, అక్కడ నీ పాదములను తొట్టిల్లనివాడు నీ పాదములను కాపాడుతాడు అనే మాట చదువుదామని 121 అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వాక్యంలో చదివితే, నీ పాదములను తొట్టిల్లనివాడు నిన్ను కాపాడువాడు కొనకడు. చూడండి, నిద్రపోడు అంటే నీ పాదములు తొట్టిల్లనివ్వకుండా ఆయన కొనకట్లేదు, నిద్రపోవట్లేదు, నీ పాదములను కాపాడుతున్నాడు. అందుకే భక్తుడు కూడా ఆ 147వ అధ్యాయములో రాస్తూ ఉంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా అడుగులు నేతిలో పడినట్లుగా అవుతున్నాయి, నా పాదములకు రాయి తగులుకుండా కాపాడుతూ ఉన్నావు. ఆ మాటలు కీర్తనల గ్రంథం 91 అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ఆయన దూతలకు ఆజ్ఞాపించును. చూడండి, ఉందా లేదా? చదువు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆమేన్. ఇంకా మనం ఈ వాక్యాలని గమనిస్తూ ఉంటుంటే, నీ పాదములు యెరూషలేము గుమ్మములలో నిలవాలి. అది కూడా 122వ అధ్యాయం 2వ వాక్యంలో మనం గమనిస్తాం. మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాను అంటున్నాడు కదా. నీ పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడే విషయం అంటే ఎక్కడ ఉంటే నిన్ను తొట్టిల్లనివ్వడు? యెరూషలేములో ఉన్న నీ పాదములు. ఆమేన్. యెరూషలేము గుమ్మములలో నిలబడినటువంటి నీ పాదములు తొట్టిల్లనివ్వకుండా. ఇంకా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యం త్వరగా చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుదాం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదాలు పరుగెత్తుతున్నాయి. వారి పాదాలు కీడు చేయడానికి పరుగెత్తుతున్నాయి. నీ పాదాలు మాత్రం నరహత్య చేయడానికి కానీ కీడు చేయడానికి కానీ నీ పాదములను ముందుకు వెళ్ళనివ్వకు. నీ పాదములు వెళ్ళనివ్వకు. కీడు చేయడానికి ఆయన నీ పాదములు తొట్టిల్లనివ్వట్లేదు. లేకపోతే నరహత్య చేయడానికి నీ పాదములు వెళ్ళనివ్వకుండా ఆయన నిన్ను కాపాడగలిగిన దేవుడు, నమ్మదగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట అదే సామెతల గ్రంథం 3:23వ వాక్యంలో చదువుకుందాం. సురక్షితముగా నడిచెదవు, నీ మార్గమున సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడును తొట్టిల్లదు. ఆమేన్. 4వ అధ్యాయం 27వ వాక్యం కూడా, సురక్షితముగా నడుచుదువు, నీ పాదము తొట్టిల్లదు. మేలు చేయుట, అదుగదుగు చెప్పాలనుకున్న మంచి విషయం, కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకొనుము. కుడి తట్టుకి ఎడమ తట్టుకి తిరగకుము. నీ పాదాలు ఇటు అటు తిరగనివ్వకుము. హాగరు గురించి మనం బైబిల్లో చదివితే
యజమానుడు ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. యజమానుడితో సహవాసం, యజమానుడితో కలిసిమెలిసి కొనసాగే జీవనం విడిచిపెట్టుకొని, సంఘ సహవాసాలు విడిచిపెట్టుకొని, కుటుంబ సహవాసాన్ని విడిచిపెట్టుకొని చిన్న కుమారుడు వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. సంపదంతా దుష్టుల సహవాసానికి పాడు చేసుకున్నాడు లోక సువార్తలో. అలాగే సంఘాన్ని విడిచిపెట్టి ఒకడు ఎరుకోకి దిగి వెళుతున్నాడు. సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు దొంగల చేతుల్లోకి చిక్కాడు. యజమానుడితో ఆ యొక్క సహవాసాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిన హాగరు ఏమైందో తెలుసా అండి? దప్పిక కొని ఇటు అటు తిరుగుతూ ఉన్నది, ప్రాణ భయముతో తిరుగుతున్నది. పిల్లరా గమనించండి, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప అనుభవాలు. సంఘ సహవాసం ఇచ్చాడు, కుటుంబ సహవాసం ఇచ్చాడు, యజమానుడిని దేవుడు అప్పగించాడు. వాళ్ళ ఆధ్వర్యంలో నుండి మనం వెళ్ళిపోతే అక్కడ నిలబడకుండా, నీకు పురమాయించినటువంటి పనిలో నిలబడకుండా, నీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క బాధ్యతలో నిలవకుండా, అప్పగింపబడిన పనిలో నిలవకుండా, అప్పగింపబడిన పరిచర్యలో నిలవకుండా, అప్పగింపబడిన సంఘంలో నిలవకుండా, అప్పగింపబడిన కుటుంబంలో నిలవకుండా, కాళ్ళు, నీ యొక్క అడుగులు, నీ పాదములు ఇటు అటు తొలగిపోయి తొట్టిల్లిపోతూ ఉంటే ఆ పరిస్థితి మరణాంధకారం, పరిస్థితి ప్రాణభయం, పరిస్థితి దురవస్థ, దుష్ట సహవాసం, దుర్వ్యాపారం. ఈ విషయాన్ని మీరు గమనించి ఉండగలిగితే నా దేవుడి రోజు రాత్రి వాగ్దానం చేస్తున్నాడు, నీ పాదములు తొట్టిల్లకుండా నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదములను తొట్టిల్లకుండా, కొనకక, నిద్రపోక కాపాడుతూ ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న మన దేవుడు. ఆమేన్. అలాగే కాపాడడమే కాదండి, నీ పాదములంట బండ మీద స్థిరపరుస్తాడంట. 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం చదవండి. నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అందరూ ఆమేన్ అని చెప్దాం. పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచెను. నీ పాదములు ఎక్కడ నిలుపుతున్నాడో తెలుసా? బండ పైన. బండ అంటే క్రీస్తులో. ఎదురా సహోదరులు ఇళ్ళు కట్టుకున్నారు. ఒకడేమో బండ మీద కట్టాడు, మరొకడేమో ఇసుక మీద కట్టాడండి. ఇసుక మీద కట్టిన వాడు ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టిన వాడి ఇల్లు స్థిరపడింది, నిలబడింది. అంటే ఇసుక అంటే లోకం, బండ అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం, దేవుని యొక్క పునాది, క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే బండ, క్రీస్తు అనే సహవాసం. లోకానికి వేరై క్రీస్తుకి దగ్గరగా వాక్యానుసారమైన నడిపింపు. ఇది బండ మీద తమ జీవితాల్ని కట్టుకోవటం, లేదా బండ పైన వాళ్ళ అడుగులు స్థిరపరచబడడం. ప్రభువులో స్థిరపడాలండి, లోకములో కాదు. లోక సంబంధంగా అందరు అడుగుతూ ఉంటారు పలుసార్లు, స్థిరపడ్డావా అంటే ఏమైనా సంపాదించి అన్నీ సమకూర్చుకోగలిగావా? అది కాదు స్థిరపడటం అంటే. వాక్యం చెప్తుంది క్రీస్తులో మనం స్థిరపడాలి, క్రీస్తులో స్థిరముగా ఉండాలి. అటొక అడుగు ఇటొక అడుగు కాదు. క్రీస్తులో కొంతగా జీవించి లోకములో లోక సహవాసాలతో సాంగత్యము చేయడం కాదు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి, నిలువెచ్చగా ఉండకూడదు. అటొక అడుగు ఇటొక అడుగు కాదు. నీ పాదాలు తొట్టిల్లుతున్నాయి, నీ పాదాలు స్థిరం లేదు, నీ పాదాలు తడబడుతున్నాయి. 56వ కీర్తనల గ్రంథంలో కూడా చదివితే జారి పడకుండా, నా పాదములు జారి పడకుండా అనే మాట చదువుతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాదాలు జారిపోతున్నాయా? ఇటు అటు తిరుగుతున్నాయా? స్థిరము లేదా? స్థిరము లేకుండా ఒకవేళ మరి జమ్ము రెల్లు వలె ఊగిసలాడిపోతూ ఉన్నారా?
అటు ఇటు అటు వెళ్ళిపోతూ, కుటుంబానికి నమ్మకంగా లేకుండా, సంఘానికి నమ్మకంగా లేకుండా, దేవునిలో స్థిరముగా లేకుండా, ఈ సంఘం బాగోలేదని ఆ సంఘం, ఆ సంఘం బాగోలేదని ఈ సంఘం, ఆ ఊర్లో పరిచర్యలే బాగోలేదు, మారట్లేదని అక్కడ వదిలిపెట్టి మరొక చోటకు వెళ్ళి పరిచర్య ప్రారంభిస్తే అక్కడ కూడా ఎవరు రాకపోగా అక్కడ పరిచర్యను వదిలిపెట్టి మరొక చోటకు వెళ్ళిపోవడం. సేవకులైన వారికి స్థిరం లేదు, విశ్వాసులైన వారికి స్థిరము లేదు, భక్తిలో సాగిపోతున్న వారికి స్థిరమైన భక్తి లేదు, ప్రార్థనా జీవితంలో స్థిరము లేక, ఆత్మీయ యాత్రలో స్థిరము లేక, వాక్యాన్ని అనుసరించి నడుచుట్లో స్థిరము లేక నీవు పాడైపోతూ ఉంటగా ప్రభు వాక్యం అంటది, నీ పాదములు కాపాడి ఇదిగో స్థిరపరిచే దేవుడు మన పక్షాన్ని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాదాలు తొట్టిల్లకుండా, నీ పాదాలు జారి పడిపోకుండా, నీ పాదములకు రాయి తగలకుండా, నీ పాదాలు తడబడకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక, బండ మీద నిన్ను నిలబెట్టునుగాక, క్రీస్తులో ప్రభులో స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేతిలో నీ అడుగులు పడునుగాక, సమభూమిలో నీ పాదములు స్థిరపడునుగాక, యెరూషలేము గుమ్మములో నీ పాదములు నిలబడునుగాక. ఆమేన్. మొదట మాటేమో నీ ప్రాణమును కాపాడుతానని, రెండవదేమో నీ పాదములు కాపాడుతానని. మూడో వాక్యం కూడా ఆ 121 అధ్యాయములో 7వ వాక్యంలో గమనిస్తే అక్కడ ఏమని ఉందంటే తెలుసా ప్రియులారా? అక్కడ రాయబడుతున్న మాట, ఇదిగో నీ రాకపోకలయందు నీ దేవుడైన యెహోవా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. ఆమేన్. నీ రాక నీ పోక. ప్రియులారా, మనకు తెలిసినటువంటి రాకపోక అంటే కొంతమంది దీనిని ప్రయాణాలకి ఉపయోగిస్తారు, మరి కొంతమంది దీనిని చదువులకు వెళ్ళేటప్పుడు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, పనుల మీద వెళ్ళేటప్పుడు, మరలా తిరిగి వచ్చేటప్పుడు, ప్రయాణాలు చేస్తూ వెళ్ళేటప్పుడు, ఆ ప్రయాణం సఫలమై తిరిగి వచ్చినప్పుడు. అవునండి, వాస్తవమే. మన ప్రయాణాల్లో వెళ్ళి వస్తామో లేదో తెలియదు, పనులకు వెళ్ళి వస్తామో లేదో తెలియదు, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో తెలియదు. అలాంటి ఒక భయంకరమైన ప్రమాదపు దినములలో మనం బ్రతుకుతున్నాం. వారంటీ లేని దినాలు, గ్యారంటీ లేని దినాలు, ఫాస్ట్ జనరేషన్లో మనం వెళుతున్నాం. కాలం పరుగెత్తుతుంది, ఎవరికి వాళ్ళే బిజీ షెడ్యూళ్లలో పరుగెత్తుతున్నారు. ఆగి ఆలోచించే ఆ పరిస్థితులు లేవు, గ్రహించి గుర్తుపట్టే పరిస్థితులు లేవు. పరుగెత్తడమే. ఇట్లాంటి పరిస్థితుల్లో నీ రాకపోకలలో నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తిరిగి వస్తారో రారో తెలియని ఒక భయంకరమైన దినములివి. ఇట్లాంటి దినములలో మన రాకపోకలలో నిన్ను కాపాడుతానని, ఏ అపాయము నీకు రాకుండా కాపాడుతానని దేవుడు మనకి ఆనబెట్టి చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన మనకి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, నిన్ను కాపాడుతానని. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక మార్గం అయితే, రెండో విధానం ఏంటంటే ప్రియులారా, మనం పుట్టేది దాని పేరు రాక, మనం ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళేది ప్రభు దగ్గరికి పోకడ. రాక పోక, రాకడ పోకడ. ఈ భూమి మీదకి మనం వచ్చి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకే తెలియదండి. కానీ బ్రతికినటువంటి కొంతకాలం, అది 50 సంవత్సరాలే కావచ్చు, 40 కావచ్చు, 30 కావచ్చు, 60, 70, 80 కావచ్చు, లేదు మరి ఆయుష్ కాలం 100 సంవత్సరాలే కావచ్చు అండి. ఏదైనా కావని మన ఆయుష్ అంతా ఆయన కాపాడుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బ్రతుకు దినములన్నీ, ఈ భూమి మీద బ్రతుకు దినములన్నీ, దావీదు అంటాడు కదా ఏమని, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఏ అపాయమునకు నేను భయపడను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను భయపడను, నన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన మన ఆయుష్కాలాన్ని, మన జీవిత కాలాన్ని కృపాక్షేమాలు మనకు వెంట ఉంచి నడిపించునుగాక. ఆమేన్. అపాయం రాకుండా ఈ భూమి మీదకు మనం ఎలా వచ్చామో, మనం చనిపోయేంత వరకు కూడా మనల్ని కాపాడేది ఎవరండి? మనల్ని నడిపించేవాడు ఎవరండి? మనల్ని బ్రతికించేవాడు ఎవరండి? అపాయములు తప్పించు మరలా మనం క్షేమముగా ఈ 80 సంవత్సరాలు బ్రతుకుతున్నామంటే అది ఎవరు పుణ్యమండి? ఆ దేవుని యొక్క భాగ్యం, ఆ దేవుని యొక్క కృప కాదంటారా? ఆ దేవుడు చేసే కార్యాలు కాదంటారా? ఇది ఒక అనుభవం అండి. ఈ భూమి మీద మనం బ్రతికినంతకాలం మనల్ని కాపాడుతూ ఉన్నవాడు, మనం ఆరాధిస్తున్న మన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే భక్తి జీవితానికి ఆత్మ సంబంధంగా వద్దామండి. భక్తిలోనికి వద్దాం. మనం ప్రభువుని నమ్ముకొని మనం ఎంతకాలం అయితే ఉంటున్నామో మరల మనం ప్రభు దగ్గరికి చేరే వరకు కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నవాడు. ప్రభువులోకి రాకడం, ప్రభువులో నుంచి మరల పోవడం అనేది మనకు ఉండకుండా, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళకుండా, ప్రభువుకి దూరం అవ్వకుండా ఆయన నిన్ను కాపాడును గాక. ఆయనలోనికి రావడమే మనకి తెలియాలి. ఆయనలో నుంచి వెళుతున్నామనేది మనకి జీవితంలో ఉండకూడదు. చాలా జీవితాల్లో ఇట్లాంటిది మనం ఎదుర్కొంటూనే ఉన్నామండి. ప్రభువుని నమ్ముకునే విషయాలలో ప్రభువులోనికి రాకడం, మరలా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఎదురవ్వకూడదు. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఆయన మనల్ని కాపాడును గాక. మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరలోకానికి చేరే ఆ యొక్క నిరీక్షణ, వీటన్నిటిలో కూడా ఆయన మనల్ని నిశ్చయముగా కాపాడునుగాక. మన రాకడ పోకడ, ప్రభు రాకడ అతి సమీపంలో ఉందండి. ఆయన వస్తే మనం వెళ్ళిపోవాలి. ఎప్పటికప్పుడే మనం సిద్ధపడి ఆత్మలను ప్రభువుకు అప్పగించుకునేటట్లుగా మనం సిద్ధపడి మనం ఆయన వచ్చే వరకు కూడా కాపాడబడుదుముగాక. ఆయన కాపుదలలోనే మనం ఉందుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యెహోవా మనల్ని కాపాడేవాడు. ఆయన కొనకడు నిద్రపోడండి. ఏం కాపాడుతాడో తెలుసా? మన ప్రాణమును కాపాడుతున్నాడు. రెండవదిగా మన పాదములను కాపాడుతూ ఉన్నాడు. మూడవదిగా మన రాకడ పోకడ అన్ని విధాలుగా ఆయన అపాయం లేకుండా కాపాడుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క నీడలో, ఆయన కాపుదలలో మనం జీవితాలు ముందుకు కొనసాగించుకుందుము గాక. మన ఆత్మీయ యాత్రను కొనసాగించుకుందుము గాక. భక్తి యాత్రను కొనసాగించుకుందుము గాక. ఆయన వచ్చే వరకు కూడా మన నిరీక్షణ విడిచిపెట్టకుండా ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం కొనసాగింపబడి ముందుకు వెళుదుము గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. హల్లెలూయా. ఆమేన్.